బ్లౌజ్ ఫ్రంట్ పీస్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. మెయిన్ పీస్కి అటాచ్ చేయడం ఎలా, వర్క్ 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 మీద ఇలా లోడింగ్ చేసుకోవడానికి ఇలా రివర్స్ లో ఇచ్చేసుకోవాలి. టాప్ నుంచి పక్క ఉండేలాగా తీసుకొని అటాచ్ చేసుకోవాలి. టాప్ నుంచి కొంచెం ఉంచుకొని ఇలాగే ఎక్స్ట్రా కట్ చేసుకొని రౌండ్ షేప్ రావడం కోసం చిన్న కాట్ పెట్టుకోవాలి. థ్రెడ్ వర్క్ అయినా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఇలాగే లోడింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా ఇలా లోడింగ్ చేసుకొని పైన కుట్టు పెట్టుకోవాలి. పాదం వరుసలో కుట్టు పెట్టుకోవాలి. రివర్స్ చేసుకొని ఎడ్జ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న నైన్ పీస్ సరి చేసుకొని షేప్కి కాట్ పెట్టుకొని షేప్ అనేది డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ రెడీ చేసుకోవడము. ఇలా 4 పీసెస్ తీసుకోవాలి. వచ్చినాను వర్క్ చేసే బ్లౌజులకి పీస్ సరిపోదు, సరిపోకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. లో పీస్ పెట్టుకొని మెయిన్ పీస్ బయట పెట్టుకొని టాప్ నుంచి హార్మర్క్ పెట్టుకోవాలి. చేస్తాను. నేను లెవెల్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. పెట్టుకోవాలి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా లైనింగ్ కరెక్ట్గా తీసుకుంటాం కనుక ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఒరిజినల్ ఏమొచ్చి వేస్ట్ అంతా తీసుకుని లెవెల్ చేసుకోవాలి. ఇలా 3 పీసెస్ 2 పీసెస్ ఇలా పెట్టుకొని 1 పీస్ ఇలా లోడింగ్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఇది షేప్ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఉంటాలో పెట్టుకొని పెట్టుకోండి.
ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నప్పుడు కొంతమంది లోడింగ్ చేయడం ఎలాగో తెలియదు. అలా పెట్టేసుకొని పాద మనసు కుట్టి పెట్టుకోవాలి రివర్స్ లో. ఇలా రివర్స్ చేసుకోవచ్చు, లోడింగ్ అవుతుంది. ఎక్స్ట్రా అనేది ఇలా తీసుకోవాలి. ఇలా లోపల సైడ్ కూడా నీట్ గా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. ఫిల్ట్ రెడీ చేసుకోవాలి, హూక్స్ ఫిల్ట్ రెడీ చేసుకోవాలి. చేసుకొని స్ట్రైట్ పీస్ తీసుకొని వన్ సైడ్ ఇలా కుట్టి పెట్టుకోవాలి. లైనింగ్ అండ్ మెయిన్ పీస్ లైనింగ్ చూసుకొని ఖర్చు ఇక్కడ ఉంచుకోవాలి, ఇక్కడ ఉంచుకోవాలి పైన కింద. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మాత్రం ఉంచుకుంటే మనకి లోడింగ్ సరిపోతుంది, వర్క్ ఉన్న వాటికి మాత్రమే. ఇలా ఇక్కడ మనం లోడింగ్ చేసాం కనుక ఇక్కడ కూడా లోడింగ్ చేయాలి. ఇక్కడ వర్క్ లేకుండా నార్మల్ అయితే ఇక్కడ ఇదంతా పైపింగ్ వేసుకుంటాం. సో ఇది కూడా పైపింగ్ అలా వేసుకోవచ్చు. కనుక వర్క్ కనుక ఇలా చేసుకోవాలి. సేమ్ దానిలోనే ఇది కూడా ఫిల్ట్ కూడా లోడింగ్ పెట్టుకోవాలి. ఇలా దాకా పెట్టుకొని దగ్గరగా దారం కట్ చేసుకొని కొంచెం ఖర్చు ఉండేలాగా దీన్ని ఇలా ఫుల్టా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైక్ పట్టుకొని తుప్పు పెట్టుకోవాలి. కొంచెం ఖర్చు ఉంచుకొని లోపలికి ఇలా కోయిల్ పెట్టుకొని తుప్పు పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ. స్టిల్క్ ఏమొచ్చి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లోనేమొచ్చి మనం లింక్లు వేసుకోవడానికి హోప్స్ లేదు. సో లోడింగ్ ఫ్రంట్ పార్ట్ లోడింగ్ చేసుకొని కుట్టుకోవడము చాలా ఈజీ. ఇలా కుట్టుకోవడమే నీట్గా ఉంటుంది.